హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ నైట్ జర్నీ లాగ్స్. వైజాగ్ నుంచి జైపూర్ వెళ్ళడానికి ట్రైన్స్ సేవ్ ఉన్నాయి. వైజాగ్ నుంచి జైపూర్ వెళ్ళడానికి ఎవరి గురువారం మార్నింగ్ 5:30కి వైజాగ్ టు జోధ్పూర్ ట్రైన్ అయితే ఉందండి. ఎక్కడ స్టే చేయొచ్చు? సిండి క్యాంప్ బస్ స్టాండ్ దగ్గర అయితే ట్రై చేయొచ్చు అండి జైపూర్లో. అదేవిధంగా 6,000 బడ్జెట్లో అయితే ఈ ట్రిప్ని అయితే కంప్లీట్ అయితే చేయొచ్చండి. సిండి క్యాంప్ బస్ స్టాండ్ దగ్గర అయితే రూమ్స్ అయితే ఉంటాయండి. పర్ డేకి మనకి 800 రూపీస్ అయితే అవుతాయండి. మీరు ట్రై చేయొచ్చు. అక్కడ రూమ్స్ అయితే చాలా నీట్గా అయితే ఉంటాయండి. రూమ్స్ అయితే హోటల్స్ బాగుంటాయి సిండి క్యాంప్ బస్ స్టాండ్ దగ్గర. అదేవిధంగా 6,000 బడ్జెట్లో అయితే ఈ ట్రిప్ని అయితే కంప్లీట్ అయితే చేసుకోవచ్చండి. హలో ఎవ్రీవన్, ప్రజెంట్ అయితే సిండి క్యాంప్ మెట్రో స్టేషన్ నుంచి అయితే బయలుదేరుతున్నామండి హవా మహల్కి. ఇక్కడ నుంచి మనకి 6 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. మనం బడీ చోపర్కి అయితే బయలుదేరాలి. ప్రజెంట్ అయితే బడీ చోపర్ దగ్గర అయితే ఉన్నాం. ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్లో ఒకటైన హవా మహల్కి అయితే వచ్చేసాం. చూసారు కదా, ఎంతో బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. హవా మహల్ని ది ప్యాలెస్ ఆఫ్ విండ్స్ అని కూడా అంటారు. మనకి జైపూర్ సిటీ బడీ చోపర్ దగ్గర అయితే ఉంటుందండి ఈ హవా మహల్. రాజస్థాన్ రాజధాని జైపూర్ సిటీలోనే అయితే ఈ హవా మహల్ అయితే ఉండడం అయితే జరుగుతుందండి. ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. 5 అంతస్తుల్లో అయితే ఉంటుంది ఈ హవా మహల్. మీరు చూడొచ్చు. మనం బడీ చోపర్ అండి ఇది అంతా ఏరియా చూసుకుంటే. మనకి అక్కడ చూసారా గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయి కదండి, అవన్నీ కూడా కిటికీలు. 953 కిటికీలు అయితే ఉంటాయండి ఈ హవా మహల్కి. అప్పట్లో రాణిల కోసం అయితే ఈ హవా మహల్ని అయితే కట్టించడం అయితే జరిగింది. ఎరుపు గులాబీ రాయితో తయారైన ఈ ప్యాలెస్ జైపూర్లోని సిటీ ప్యాలెస్ అంచున అయితే ఉందండి. ఇప్పుడు చూస్తున్నారు మీరు, స్లో మోషన్లో అయితే చూస్తున్నారు. ఈ హవా మహల్ జనానా వరకు అయితే విస్తరించి అయితే ఉందండి. మహారాజా సవాయి ప్రతాప్ సింగ్ కృష్ణుడి భక్తుడండి. అందుగురించే కృష్ణుడి కిరీట ఆకారంలో అయితే ఈ హవా మహల్ని అయితే కట్టించడం అయితే జరిగింది. చూసుకోవచ్చు మీరు. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడ స్కిప్ చేయొద్దండి, లాస్ట్ వరకు అయితే చూడండి. ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి. హవా మహల్ లోపలికి అయితే వెళ్ళిపోతామండి. మనకి ఎంట్రన్స్ అయితే ఇదే. ఈ ఎంట్రన్స్ దగ్గర అయితే ఉన్నాం. లోపలికి అయితే వెళ్ళిపోదాం.
హవా మహల్ టైమింగ్స్ వచ్చి 9:30 నుంచి 5:30 వరకు అయితే ఉంటుందండి. విజిట్ అయితే చేయొచ్చు ఈ టైంలో. ఎక్సలెంట్గా అయితే ఉంటుందండి. మార్నింగ్ పూట రండి, ఎక్సలెంట్గా అయితే ఉంటుంది హవా మహల్. మనం ప్రజెంట్ టికెట్ కౌంటర్ దగ్గర అయితే ఉన్నాం. టికెట్ కాస్ట్ వచ్చి మనకి పర్సన్కి 52 రూపీస్ అయితే తీసుకుంటారండి, చూడొచ్చు. అదే స్టూడెంట్స్కి అయితే 22 రూపీస్ అయితే తీసుకుంటారు. మనకి గైడ్ కావాలనుకుంటే 1 to 4 నెంబర్స్కి అయితే 400 రూపీస్ అయితే తీసుకుంటారండి. అండ్ హవా మహల్ లోపలికి అయితే ఎంట్రీ అయిపోయాము. ఇప్పుడే సన్ రైజ్ అయితే అవుతుందండి, చూసారా? ఎక్సలెంట్గా అయితే కనిపిస్తుంది ఇదంతా. లోపలికి అయితే ఎంట్రీ అయిపోయాం. హవా మహల్ లోపలికి వెళ్తూ ఉంటే ఇంద్రభవనంలోకి వెళ్తున్న ఫీలింగ్ అయితే కలుగుతుందండి. అంత అద్భుతంగా అయితే ఉంటుంది హవా మహల్. 5 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. ఈ నిర్మాణాన్ని 1799లో మహారాజా సవాయ్ జయసింగ్ మనవడు మహారాజా సవాయ్ ప్రతాప్ సింగ్ కట్టించడం అయితే జరిగింది ఈ హవా మహల్ని. మనం ప్రజెంట్ అయితే శారదా మందిర్ దగ్గర అయితే ఉన్నాం, మీరు చూడొచ్చు. హవా మహల్ 5 అంతస్తుల వెలుపల భాగం తేనెటీగ యొక్క తేనెగూడుతో అయితే సమానంగా ఉంటుంది. మహారాజా సవాయ్ ప్రతాప్ సింగ్ మందిరం దగ్గర అయితే ఉన్నామండి, చూస్తున్నారు కదా. ప్రజెంట్ అక్కడే ఉన్నాం. లోపలికి అయితే వెళ్ళిపోదాం. అక్కడ చూస్తున్నారు కదా, మహారాజా సవాయ్ ప్రతాప్ సింగ్ ఆయనే.
మహారాజా సవాయ్ ప్రతాప్ సింగ్ ఆయన అయితే చూడొచ్చండి, ఎంత హుందాగా కనిపిస్తున్నారో చూడండి విగ్రహం ఆయన. అక్కడ చూడొచ్చు మీరు, దూరంగా కనిపిస్తుంది కదండి హవా మహల్ నమూనా డిజైన్ అయితే చూడొచ్చు. మనం ప్రజెంట్ అయితే రతన్ మందిర్ దగ్గర అయితే ఉన్నామండి. డిజైన్స్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉన్నాయండి, చూడండి ఎక్సలెంట్గా అయితే కనిపిస్తున్నాయి ప్రతి డిజైన్ కూడా. అక్కడ కలర్గా కనిపిస్తున్నాయి కదండి గ్లాసెస్. కిటికీ దగ్గర రంగురంగుల కలర్లో ఉన్న గాజు గ్లాస్ చూసారు కదండి, అది మనకి సూర్యరశ్మి వచ్చినప్పుడే ప్రవేశించినప్పుడైతే వర్ణపటం రూపంలో అయితే కనిపిస్తుందండి. గది మొత్తం ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. రాజమందిరంలోని స్త్రీలు బయట వాళ్ళు కంటపడకుండా బయట ప్రపంచంలో జరుగుతున్న విశేషాలను అయితే చూసేందుకు ఇది వీలుగా కట్టారండి. అక్కడ కనిపిస్తున్నాయి కదండి కిటికీలు, ఆ కిటికీల ద్వారా చూసేవారండి. పింక్ అండ్ రెడ్ కాంబినేషన్లో చూసారు కదా హవా మహల్ డిజైన్స్ ఎక్సలెంట్గా అయితే ఉన్నాయండి. ప్రతి ఒక్కటి కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. మనం చూడొచ్చు ఎక్సలెంట్గా అయితే కనిపిస్తున్నాయి. పైకి అయితే వెళ్ళిపోతాం. వీధి వైపు ఉన్న గోడలకైతే ఇలా కిటికీలు ఉండేవండి. 953 కిటికీలు అయితే ఉన్నాయి. వీటి ద్వారా సులభంగా గాలి అయితే వచ్చేది లోపలికి.
ఈ హవా మహల్ని పునాది లేకుండా కట్టారండి. 5 అంతస్తులు. చాలా అద్భుతంగా అయితే కట్టారు. పునాది కూడా లేదు. చాలా ఎత్తైన భవనం అండి. ఇంద్రభవనమే అనుకోండి, అంత అద్భుతంగా ఉంటుంది. మన 2 కళ్ళు సరిపోవండి, అంత అద్భుతంగా ఉంటాయి ఈ హవా మహల్. అక్కడ చూస్తున్నారు కదండి కిటికీ. ఈ కిటికీలో నుంచి వ్యూ పాయింట్ అయితే ఎక్సలెంట్గా అయితే కనిపిస్తుందండి. మీరు అది కూడా చూడవచ్చు. చూడండి, వ్యూ ఎక్సలెంట్గా అయితే ఉంది కదండి. చాలా అద్భుతంగా అయితే ఉంది. ఒక్కసారైనా హవా మహల్కి అయితే రండి, అంత అద్భుతంగా ఉంటుంది. హవా మహల్ సైడ్ వ్యూ చూడండి, ఎక్సలెంట్గా అయితే ఉంది. చూసారా, సైడ్ వ్యూ ఎక్సలెంట్గా అయితే ఉంది కదా. ఇలాంటి చాలా దృశ్యాలను అయితే చూడొచ్చండి. మనం ఇక్కడ చూసుకుంటే వాటర్ ఫౌంటైన్ అయితే ఉందండి. మనం టాప్లో అయితే ఉన్నాం. టాప్ నుంచి చూస్తే వాటర్ ఫౌంటైన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది, చూసారు కదా. సైడ్ వ్యూ చూసుకుంటే హవా మహల్ సైడ్ వ్యూ చూడండి, ఎక్సలెంట్గా అయితే కనిపిస్తుంది. లోపలికైతే వచ్చేసాం. లోపల అయితే ఈ విధంగా అయితే ఉంది చూడండి.
ప్రజెంట్ అయితే బీహార్ మందిరం దగ్గర అయితే ఉన్నాం, చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నెక్స్ట్ వీడియోతో అయితే కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.